చాలా అలసిపోయాను. నాకు చాలా పనులు ఉన్నాయి. బట్టలు ఉతకాలి, గిన్నెలు తోమాలి, మడత పెట్టాలి. నా కొడుక్కి చెత్త తీయమని చెప్పాను, కానీ వాడు తీయలేదు. అమ్మా, నేను స్కూల్ నుంచి వచ్చేసాను. నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను? ఆడుకుంటున్నాను. తెలియట్లేదా నీకు? ఏంటమ్మా ప్రతిసారి నా మీద కోపంగా ఉంటావు? నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాను. లేదు లేదు, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. నీకు చెత్త ఎత్తమని చెప్పాను కదా. అరే రే అమ్మా, నీకు తెలుసు కదా నేను స్కూల్ నుంచి అలసిపోయి వస్తానని. ఆహా, స్కూల్ గురించి మాట్లాడుతున్నావు కానీ ఎగ్జామ్స్ ఎలా రాసావు నాన్న? సర్లేగానమ్మా, ఈ రోజు మా స్కూల్లో ఒకటి జరిగింది. మా ఫ్రెండ్ నాకు చాక్లెట్ ఇస్తే వేరే క్లాస్ అబ్బాయి వచ్చి చాక్లెట్ తీసుకుందాం చూశాడు, కానీ నేను వెంటనే ఒక దెబ్బ ఇచ్చాను. ఏం చేసావు? అలా చేయకూడదు. నీ హృదయం చాలా మురికిగా ఉంది. ఏంటి మురికి హృదయమా? అవును, నీ హృదయం చాలా మురికిగా ఉంది. అవును, నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు కదా. నీ చెప్పిన పని చేయి. చెత్త కుటుంబం ఎప్పుడు నాకు ఈ పని చేయి ఆ పని చేయి అంటూ ఉంటారు. నేను చాలా అలసిపోయాను. పండు పండు. హాయ్ జానీ, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? సండే స్కూల్ కి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావా? నాకు చాలా బాధగా ఉంది జానీ, నేను ఈ రోజు రాను. ఏమైంది పండు? ఎందుకలా ఉన్నావు? నేను అనుకున్నది ఏం జరగట్లేదు జానీ. ఇంకా మా నాన్న నన్ను కొడుతున్నాడు, మా అమ్మ నన్ను తిడుతుంది, ఇంకా నాది మురికి హృదయం మా అమ్మ. అయ్యో, ఎంత దారుణం. ఓ, నాకు తెలుసు. నాకు ఒక ఆలోచన ఉంది. నాతో సండే స్కూల్ కి రావచ్చు కదా పండు. నా హృదయం కూడా మురికిగా ఉన్నప్పుడు నేను సండే స్కూల్ కి లేట్ అయిపోతుంది. అయ్యో, నేను వెళ్ళాలి పండు. నువ్వు వస్తున్నావా లేదా? లేదు జానీ, మరొక రోజు చూద్దాం. ఎందుకంటే నేను ఇంట్లో చేయాల్సిన పనులు ఉన్నాయి. సరే అయితే, ఆలస్యం అవుతుంది, నేను వెళ్తున్నాను. బాబోయ్, నేను ఆర్డర్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను చాలా అలసిపోయాను. కాసేపు కూర్చొని ఆపై కొనసాగిస్తాను. ఏంటి, నా హృదయం మురికి అయి ఉంటుందా? నిజంగానా నా హృదయం మురికి అయిందా? ఇదేంటి, నేను ఎక్కడ ఉన్నాను? బాబోయ్, నాకు చాలా భయం వేస్తుంది. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? పండు, తలుపు తెరువు పండు. పండు, తలుపు తెరువు పండు. థ్యాంక్ యూ పండు, తలుపు తీసినందుకు. కానీ అక్కడ చాలా దుర్వాసన ఉంది పండు. చెయ్యి. కానీ ఇంతకీ నువ్వు ఎవరు? నేనా? అవిదేయండి. నైస్ టు మీట్ యూ పండు. అవిదేట, ఆ హృదయంలో నువ్వేం చేస్తున్నావు? ఆ హృదయం నీదే పండు. ఏంటి, ఆ హృదయం నాదా? అవును పండు, నువ్వు మీ అమ్మ మాట ఎప్పటి నుంచి వినట్లేదో అప్పటి నుంచి నేను నీ హృదయంలో ఉన్నాను. గుర్తొచ్చిందా? ఆ టైంలో నేను నీ హృదయంలో ఉన్నాను. అదంతా కుదరదు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. నేను వెళ్ళను. నాతో పాటు నా స్నేహితుని నీకు పరిచయం చేస్తాను. నో, అక్కడ ఎవరు లేరు. నేను నీకు చూపిస్తాను. వెరితనం బయటకు రా. పన్ను నేను చూడాలనుకుంటున్నాడు. లేదు లేదు, నాకు రావాలనిపించడం లేదు. నువ్వు రావాలి, పండుతో పరిచయం చేసుకోవాలి. నేను నువ్వు చెప్పాడు కదా, అంతే. ఒకసారి రావాలి, పండు నిన్ను చూడాలనుకుంటున్నాడు. హలో పండు, ఎలా ఉన్నావు? నీకు కావాల్సినవన్నీ కలిగి ఉన్నావా? కానీ నేను వెర్రివాణ్ణి కాదు కదా, నా హృదయంలో నువ్వెలా వచ్చావు? ఏ పండు, మర్చిపోయావా? నువ్వు చేసిన పనుల వల్లే నేను నీ హృదయంలోకి వచ్చాను. నేను నీ బ్రెయిన్ ని రిఫ్రెష్ చేస్తాను. వద్దు వద్దు, నా జ్ఞాపకాలు తీసేయొద్దు. నేను నీ జ్ఞాపకాలన్నీ తీసేస్తాను. కాచుకో నాన్న, నాకు ఆ బంతి కొనండి. కాదు నాన్న, నాకు ఆ గేమ్ బాల్ కావాలి. లేదు లేదు నాన్న, నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నా
అవునవును, నేను వెర్రివాడిని. అవునవును, నేను కలవాలనే వ్యక్తిగా నువ్వు ఉన్నావు. ఏమైంది? ఇక్కడ ఏం జరుగుతుంది? వారు నాతో ఏమి చెప్పలేదే. ఇంతకీ నువ్వు ఎవరు? అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ప్రశాంతంగా ఉండు పండు. నేను దొంగను. నేను నీ హృదయంలో నివసిస్తున్నాను. దొంగ? ఏంటి, నా హృదయంలోనా? కానీ నా హృదయంలో నువ్వు ఎందుకున్నావు? నేనెవరో నీకు తెలీదు, కానీ నువ్వు నాకు తెలుసు. నువ్వు ఎప్పుడైతే దొంగతనం చేసావో అప్పుడు నేను నీ హృదయంలోకి వచ్చాను. లేదు, నువ్వు ఉండకూడదు. నాది కాని వస్తువు నేను తీసుకోవడం వల్ల నా హృదయం మురికిగా ఉంది. అవును, దొంగతనం ఎలా ఉంటుందో నీకు తెలుసు. రూపాయి దొంగతనం చేసినా, అంతకంటే ఎక్కువ దొంగతనం చేసినా దొంగతనం దొంగతనమే పండు. ఓ, ఇక్కడ భయం వేస్తుంది. నాకు ఇక్కడ భయం వేస్తుంది. నేను వెళ్ళడం మంచిది. నేను అందరికీ బాయ్ చెప్తున్నాను. బాయ్. ఇదేంటి, నాకు భయంగా ఉంది. బాబోయ్, అమ్మా! హలో పళ్ళు, నేను కూడా నీ హృదయంలో ఉన్నాను. నీ హృదయం చాలా చీకటిగా ఉంది, నాకు చలేస్తుంది. పళ్ళు, నేను కూడా నీ హృదయంలో ఉండాలనుకుంటున్నాను. నన్ను ఉండనిస్తావా? లేదు లేదు, నా హృదయంలో భయం అక్కర్లేదు. నాతో ఫైట్ చేయడానికి మీలో ఎవరికైనా ధైర్యం ఉందా? వద్దు వద్దు, నన్ను కొట్టొద్దు ప్లీజ్. నువ్వు నన్ను ఓడించలేవు. నేను చాలా ధైర్యవంతుణ్ణి. నేనందరినీ ఓడించగలను. నువ్వు నాతో వస్తావా? లేదు లేదు, నీలాగా మా ఫ్రెండ్ని కొట్టబట్టే మా అమ్మ నన్ను తిట్టింది. పండు, నువ్వు నీ ఫ్రెండ్ కొట్టింది చాక్లెట్ తీసుకున్నందుకు. నువ్వు చాలా బలవంతుడివి. నీతో పెట్టుకోవడం నీ ఫ్రెండ్ తప్పు. పండు బలవంతుడి, పండు బలవంతుడి, పండు. నేను నీతో రాను, నేను బలవంతుని కాదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎవరు నువ్వు? నువ్వు నాకు తెలియదు. నేను నీకెలా తెలీదు? రోజంతా నేను నీతోనే ఉంటాను. నువ్వు నోరు తెరిచిన ప్రతిసారి నేను నీతోనే ఉంటాను. క్యూ పండు. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? నువ్వు అబద్ధం చెప్పినందుకు థ్యాంక్ యూ పండు. నువ్వు అబద్ధం ఆడి నీ హృదయంలో నాకు చోటిచ్చావు. నాకు ఇప్పుడు అర్థమైంది. అన్ని విషయాల్లో నా హృదయం మురికిగా ఉంది. నువ్వు అబద్ధాలు ఆడడం అలవాటు చేసుకో. ఇప్పుడు నీ హృదయం నుంచి నన్ను ఎవరు తీయలేరు. వద్దు, నా హృదయం నుంచి నువ్వు వెళ్ళిపో. నా హృదయంలోకి రాకండి. కాదు కాదు, ఇది నా హృదయం కాదు. లెగు లెగు, నేను నీతో మాట్లాడుతున్నాను. లేదు లేదు, వారు ఎక్కడున్నారు? ఎవరు? చెడ్డవాళ్ళు నా హృదయంలో ఉండేవారు. నువ్వు చూడలేదా? లేదు పండు, నువ్వు కలలు కన్నావు. ఇది ఒక పీడకల. లేదు లేదు, అది పీడకల కాదు. వాళ్ళు నా హృదయంలో ఉన్నారు, నన్ను విడిచిపెట్టడం లేదు. అవిధేయత, దొంగతనం, అబద్ధాలు, ఇంకా నా హృదయంలో చెడు విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియట్లేదు జానీ. అవునవును, నువ్వు చెప్పింది నిజమే పండు. సండే స్కూల్లో వాళ్ళు మనకి చెప్తున్నారు, మన హృదయం మురికిగా ఉన్నప్పుడు దాన్ని శుభ్రం చేయడానికి ప్రార్థన ఒకటే మార్గమని. ప్రార్థన? ప్రార్థన అంటే ఏంటి? నీ హృదయాన్ని శుభ్రపరచమని యేసయ్యతో ప్రార్థన ద్వారా మాట్లాడొచ్చు. ఎందుకంటే ఆయన మాత్రమే చేయగలడు. సరే జానీ, నేను కూడా ప్రార్థన చేస్తాను. చాలా సంతోషంగా ఉంది. నువ్వు కూడా నాతో పాటు ప్రార్థన చేయపండు. సరే జానీ. ప్రభువైన యేసు, నేను చేసిన చెడు పనులన్నిటినీ క్షమాపణ అడుగుతున్నాను. నేను నా తల్లిదండ్రులకు లోబడాలనుకుంటున్నాను. మరియు ఇకపై అవిధేయుడుగా ఉండకూడదు. నేను తెలివి తక్కువవాడిగా ఉండాలనుకోను. అబద్ధాలు చెప్పాలనుకోను. మరియు ఇతరులతో నేను గొడవ పడను. అందుకే నా హృదయాన్ని శుద్ధి చేసుకోమని మీకు నచ్చనివన్నీ తీసివేయమని అడుగుతున్నాను. మరియు ఇంకెప్పుడు మళ్ళీ
ఇప్పుడు ఎప్పుడు మురికి హృదయాన్ని మురికి హృదయాన్ని కలిగి ఉండకూడదు. కలిగి ఉండకూడదు. యేసయ్య నామంలో యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నేను సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే యేసయ్య నా హృదయంలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు నేను మంచి పిల్లవాడిలా ఉంటాను. బాయ్ బాయ్ జానీ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను చాలా బాగున్నాను.